Good morning, everybody. We'll start now. Good morning, sir. Yeah. Yes. ఓకే, నిన్న మనం లాస్ట్ ఇది చూసామన్నట్టు. ఓకే, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఇది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఎక్కడ మనం ఆ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం, ఎక్కడ వాటిని ఆపుతున్నాం, గాలిని ఆపుతున్నాం. కాన్స్టెంట్స్ అంటే గాలిని ఆపడం. ఓకే, ఎక్కడ గాలిని ఆపుతున్నాము, దట్ ఈస్ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఆర్టికులేట్ అంటే ప్రొనౌన్సియేషన్ అని కూడా అర్థం వస్తుంది అన్నట్టు. దెన్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్, ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని డీటెయిల్గా మనం ఒకసారి చూస్తాం. ఫస్ట్ వన్ బైలేబియల్. బైలేబియల్ అంటే రెండు పెదాల దగ్గర, రెండు పెదాలు కలిపి గాలిని ఆపడం. యు యూజ్ బోత్ లిప్స్. ఇంకా వస్తూనే ఉన్నారు, డిస్టర్బ్ అవుతూనే ఉంది. బైలేబియల్, బై అంటే రెండు, లేబియో అంటే లిప్స్ అని. బైలేబియల్ అంటే రెండు పెదాలు. యు యూజ్ బోత్ లిప్స్ టు క్రియేట్ ద సౌండ్ సచ్ యాజ్ ద బిగినింగ్ సౌండ్స్ యాజ్ పిన్, బర్స్ట్, వెల్ అండ్ ద ఎండింగ్ సౌండ్ ఇన్ సీమ్ అంటే పా, బా, వా, మా. ఈ పదాలన్నీ పలకాలంటే కంపల్సరీగా మనము రెండు పెదాలను దగ్గరికి తీసుకొని వచ్చి గాలిని ఆపుతాం అన్నట్టు. సో అక్కడే మనకు ఈ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దెన్ లేబియో డెంటల్. లేబియో అంటే వన్స్ అగైన్ పెదవి, కింది పెదవి, పైన డెంటల్ అంటే పైన పళ్ళు. ఈ రెండు, దిస్ యూజెస్ ద లోయర్ లిప్ అండ్ అప్పర్ టీత్. లోయర్ లిప్ అండ్ అప్పర్ టీత్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఫిన్ అండ్ వ్యాన్. అంటే ఫా, వా. ఫా కానీ వా కానీ పలకాలంటే మనము ఈ వా వేరే, వెల్లో ఉన్న వా వేరే, ఈ వా వేరే. ఇదేమో రౌండెడ్ లిప్స్. రౌండ్ లిప్స్ చేయడం వల్ల వెల్ అంటాము, ఇదేమో వ్యాన్ అంటాం. ఇది ఇంకా మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము, డోంట్ వరీ. దెన్ డెంటల్ అంటే దిస్ క్రియేట్స్ ఇంటర్ డెంటల్ అంటే రెండు పళ్ళు దగ్గర తీసుకోవడం ద్వారా, అంటే కింది పళ్ళు, పై పళ్ళు. దిస్ క్రియేట్ సౌండ్ బిట్వీన్ ద టీత్. ఓకే, లైక్ అండ్ ద అండ్ థిన్ అంటే స జ, స జ. మన తెలుగులో తా దా వేరే, ఇంగ్లీష్లో స జ వేరే. ఇది కూడా నేను చెప్తాను మీకు చెప్పేటప్పుడు. ఓకే, దెన్ ఆల్వియలార్. ఆల్వియలార్ అంటే ఏంటి, కొద్దిగా ఈ పై ఈ పై పళ్ళు ఉన్నాయి కదా, ఆ పంటి వెనక భాగం అన్నట్టు. యూ క్రియేట్ ద సౌండ్ విత్ ద టంగ్ అండ్ ద రిడ్జ్ బిహైండ్ ద అప్పర్ టీత్. అప్పర్ టీత్కు వెనక ఉన్న భాగానికి దగ్గర మన టంగ్ తీసుకుపోయి టచ్ చేయడం ద్వారా సౌండ్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ద బిగినింగ్ సౌండ్స్ ఆఫ్ టిన్. చూడండి, టిన్ అన్నప్పుడు టా, అన్నప్పుడు చూడండి మన నాలుగు ఎక్కడ పోతుందో ఈ పై పళ్ళకు వెనక భాగాన్ని తాకుతుంది అన్నట్టు. టా, డ, స, జ అండ్ లేట్ అండ్ ద నా, సీన్లో నా అనే సౌండ్స్. ఇవన్నీ మళ్ళీ మనం చెప్పుకోబోతున్నాం. జస్ట్ ఆ ప్లేసెస్ మాత్రమే మీకు అర్థం కావాలని ఇది రాయడం జరిగింది. దెన్ ప్యాలెటల్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్విలార్, హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్, వీలార్, గ్లాటల్ అనింది. సో ప్యాలెటల్లో ఏమవుతుంది, దిస్ యూజెస్ అ టంగ్ అండ్ ద హార్డ్ ప్యాలెట్ దగ్గర, గట్టిగా ఉండే ప్యాలెట్ దగ్గర నాలుక టచ్ చేయడం ద్వారా క్రియేట్ ద సౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ష, షిన్లో ష, ట్రెజర్ జ, చీప్ చ, జీప్ జ, రేట్ ర, ఎల్ యా. ఓకే, ఇవన్నీ కూడా ప్యాలెటల్. దెన్ వీలార్ కిందకి వచ్చినామంటే దిస్ మేక్స్ ద సౌండ్ యూజింగ్ ద సాఫ్ట్ ప్యాలెట్ అంటే హార్డ్ ప్యాలెట్ వెనకాల సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది, అక్కడ మనం యూజ్ చేస్తాం. సౌండ్స్ ఇంక్లూడ్ దోస్ ఇన్ కిన్ క, గస్ట్ గ, ఇంగ్. ఓకే, లైక్ సింగ్లో ఇంగ్. ఈ సౌండ్స్ని మనము వీలార్ అని చెప్తాం. దెన్ గ్లాటల్ అంటే ఏమంటే దిస్ ఈస్ ఎ సౌండ్ మేడ్ ఇన్ ద థ్రోట్ బిట్వీన్ ద వోకల్ కార్డ్స్ సచ్ యాజ్ ఇన్ ద వర్డ్ హిట్. వోకల్ కార్డ్స్ దగ్గర అన్నట్టు, ఆల్మోస్ట్ ఆల్ కొండ నాలుగు దగ్గర మనం గాలిని ఆపుతాం అన్నట్టు. హ, హ అనే సౌండ్ చూడండి. హ అన్నప్పుడు నోరు మొత్తం తెరుస్తాం, కానీ గాలి ఎక్కడ ఆగుతుంది, కొండ నాలుగు దగ్గర ఆగుతుంది అన్నట్టు. గ్లాటల్ అంటాం, దాన్ని ఏమంటాము, గ్లాటల్ అంటాం. ఇవన్నీ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. సో ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్గా మనం ఈ కాన్సనెంట్స్ని 7 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఓకే, దెన్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్, ఏ విధంగా గాలి బయటకు వస్తుంది అనేది మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్.
The manner of articulation means how the sound is made using the different places ఆఫ్ ఆర్టికులేషన్. సౌండ్ ఏ విధంగా బయటకు వస్తుంది, ఇంకో రకంగా చెప్పాలంటే గాలి ఏ విధంగా బయటకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. టంగ్ ప్లేస్మెంట్, వెదర్ ద సౌండ్ ఈస్ వాయిస్డ్ ఆర్ అన్వాయిస్డ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ నీడెడ్, ఎంత గాలి అవసరమో అది ఏ విధంగా బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాజివ్స్. ప్లాజివ్స్ అనే పదం, ఎక్స్ప్లోజన్ అనే పదం విన్నారు కదా, ఎక్స్ప్లోజివ్స్ అంటాం. ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటి, బాంబులు అన్నట్టు. సో ఒక బాంబులాగా గాలి గాలి బయటకు వస్తారు అంటే ప్లాజివ్స్ అంటాం. ఎయిర్ కమింగ్ ఫ్రమ్ ద లంగ్స్ ఈజ్ స్టాప్డ్ అట్ సమ్ పాయింట్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది సౌండ్. ఈ సౌండ్ పలికేటప్పుడు, ఈ ప్లాజివ్స్ పలికేటప్పుడు గాలిని ఎక్కడో తాను ఆపుతాం, ఆపి ఒకటేసారి బయటికి వదులుతాం. సమ్ ఆఫ్ ది సౌండ్స్ ఆర్ అన్వాయిస్ సచ్ యాజ్ పిన్, టిన్, కిన్, పాబా, టాడా, కాగా అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. దీంట్లో కొన్ని వాయిస్ ఉన్నాయి, కొన్ని వాయిస్ లెస్ ఉన్నాయి. ఫస్ట్ కొన్ని అన్వాయిస్ వచ్చి పా, టా, కా, తర్వాత బా, డా, గా, ఇవి వాయిస్డ్ అన్నట్టు. ఓకే, మొత్తంగా చెప్పుకుంటే పా, బా, టా, డా, కా, గా, ఇవి ప్లాజివ్స్ అన్నట్టు. ఇవి పలుకుతున్నప్పుడు గాలి ఒకటేసారి బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పా అన్నాం అనుకోండి, మీరు నోటి ముందర చేయబెట్టుకుంటే ఒక్కసారి చూపిస్తాను వీడియో. ఎస్, చూడండి ఇప్పుడు కనిపిస్తుందా మీకు? నోటి ముందర చేయి పెట్టుకొని ఫ అనండి, ఏమవుతుంది? గాలి ఒకటేసారి బయటకు వస్తుంది అన్నట్టు. ఫ, భ, ఠ, ఢ, ఖ, గ, ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఆర్టికులేట్ చేసినప్పటికీ గాలి వచ్చే పద్ధతి మాత్రం ఒకటే. అది అక్కడ ఆపేస్తాము, ఒకటేసారి బయటకు వస్తాయండి. అటువంటి సౌండ్స్ మనం ప్లాజివ్స్ అని చెప్తాం అన్నట్టు. దెన్ ఫ్రికటివ్స్. ఫ్రికటివ్స్ అంటే ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు దాన్ని అంటే, ఒకటేసారి రాకుండా ఒక ఏదైనా రెండు రాళ్ళు ఇట్లా రాసుకుంటూ ఉంటే ఫ్రిక్షన్ అంటాం కదా, దాన్ని తెలుగులో ఏమంటారు, ఘర్షణ. ఎస్, ఘర్షణ అంటాం. ఓకే, ఘర్షణతో కూడుకొని అంటే బయటికి వస్తుంటుంది, లీక్ అవుతూ ఉంటుంది, కానీ పూర్తిగా ఆపం. ప్లాజివ్స్లో గాలి పూర్తిగా ఆపేసి ఒకటేసారి వదులుతాం. కానీ ఫ్రికటివ్స్లో ఏమవుతాం అంటే గాలి పూర్తిగా ఆపము, గాలి కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు, సన్నగా. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ పంక్చర్ అయితే గాలి ఎలా బయటకు వస్తుంది, బెలూన్ పంక్చర్ అయితే గాలి సన్నగా బయట వస్తుంది, అప్పుడు సౌండ్ కూడా చేస్తుంది. ఏ సౌండ్ చేస్తుంది చెప్పండి? టైర్ పంక్చర్ అయితే సౌండ్ వస్తుంది కదా. సో సేమ్ వే గాలిని మనం పూర్తిగా బయటకు వదలకుండా కొద్ది కొద్దిగా బయటకు వదులుతూ ఉంటాం. రిస్ట్రిక్టెడ్ ఎయిర్ ఫ్లో. రిస్ట్రిక్టెడ్ అంటే అడ్డంకి అన్నట్టు, ఎయిర్ పూర్తిగా బయట రాకుండా రిస్ట్రిక్షన్ ఉంటుంది అన్నట్టు. కాజెస్ ఫ్రిక్షన్, దీనివల్ల ఘర్షణ ఏర్పడుతుంది. బట్ ద ఎయిర్ ఫ్లో ఈజెంట్ కంప్లీట్లీ స్టాప్. ఎయిర్ ఫ్లో అనేది కంప్లీట్గా స్టాప్ అనేది కాదు, కంప్లీట్గా స్టాప్ అయితే అయిపోదు. ఓకే, అన్వాయిస్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్, ఇంకా అన్వాయిస్, వాయిస్. అన్వాయిస్ వచ్చిందే ఫ, స, స. చూడండి, మనం తెలుగులో తా అంటాం. తా అన్నప్పుడు నాలుక బయటికి రాదు. ఓకే, రెండు పళ్ళ వెనకాల గట్టిగా తాకుతుంది. త, తా, త. ఓకే, కానీ ఇంగ్లీష్లో తా అన్నప్పుడు నాలుక కొద్దిగా బయటికి వస్తుంది, అంటే రెండు పళ్ళకి మధ్యలో కొంత గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా జాగ్రత్త చూడండి, స, స, స. అదేవిధంగా జ, స, జ, రెండిట్లోనూ నాలుక కొద్దిగా బయటికి రావాలి. ఓకే, అప్పుడే కరెక్ట్గా మనం ప్రొనౌన్స్ చేయగలం ఇంగ్లీష్. స అండ్ జ, ఇవి స అనేది వాయిస్లెస్, జ అనేది వాయిస్డ్. దెన్ సిన్, షిన్, స, ష, స, ష. ఓకే, దీంట్లో కూడా గాలి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. స, ష, తర్వాత హిట్, హ. హాలో కూడా గాలి పూర్తిగా ఆగిపోదు, కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు. సో వాయిస్ ఎగ్జాంపుల్స్కి వస్తే వా. చూడండి, వా అన్నప్పుడు కింది పెదవి పైన డెంటల్ తాకుతూ ఉంటుంది, అందుకే లేబియో డెంటల్ అంటాం అన్నట్టు. ఓకే, వ్యాన్, ఇంకా వస్తూనే ఉన్నారు. ఓకే, సో ఆ విధంగా వా, వా అనే చూడండి, కింది పెదవి పైన పళ్ళు, బట్ అక్కడ కూడా గాలి పూర్తిగా ఆగిపోదు, సన్నగా బయటకు వస్తుంది. వా, వా. చూడండి ఫ్రిక్షన్ ఉంది కదా. అదేవిధంగా
జా, ద, జా. ట్రెజర్ లో జా. నెక్స్ట్ వన్ అఫ్రికేట్స్. అఫ్రికేట్స్ ఎలా పలుకుతామో చూడండి. దే దీస్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ స్టాప్స్ అండ్ ఫ్రికేటివ్స్. ఇది ప్లాజివ్స్ ఫ్రికేటివ్స్ కి మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఓకే, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఛ చూడండి, ఛ అన్నప్పుడు గాలి ఒకటేసారి రాదు, ఫస్ట్ పూర్తిగా ఆపుతాం, వదిలేటప్పుడు మాత్రం ఫ్రిక్షన్గా వదులుతాం, సన్నగా వదులుతాం, పూర్తిగా ఆపి సన్నగా వదులుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఛ, ఛ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అన్వాయిస్డ్ అఫ్రికేట్. అండ్ జ, జా కూడా అంతే, పూర్తిగా ఆపం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ లేక ఒకటేసారి గాలి రాదు. ఛ అన్నప్పుడు గాలి ఆపుతాం, వదిలేటప్పుడు వదిలేటప్పుడు మాత్రం వైల్ వి రిలీజింగ్ ద ఎయిర్, వి రిలీజ్ ఇట్ విత్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్తో బయటకు వస్తుంది అన్నట్టు. వాటిని అఫ్రికేట్స్ అని చెప్తాం. నెక్స్ట్ నాజల్స్ ఏమరా అంటే గాలి నోట్లో నుంచి కాకుండా ముక్కులో నుంచి వదులుతాం, వాటిని నాజల్స్ అంటాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ ద ఎయిర్ ఈజ్ స్టాప్డ్ ఫ్రమ్ గోయింగ్ త్రూ ద మౌత్ అండ్ ఈజ్ రిడైరెక్టెడ్ ఇన్ టు ద నోస్. సో గాలిని నోటి దగ్గర ఆపుతాము, కానీ వదిలేది మాత్రము ముక్కుతో వదులుతాం. వాయిస్ ఎగ్జాంపుల్ సింగ్స్ ఇంక్లూడ్ సీమ్, మా, ఓకే, నా, మా, నా, ఇంగ్, మా, నా, ఇంగ్, ఇవన్నీ వాయిస్ డే అన్నట్టు. దీంట్లో వాయిస్ రేస్ అనేటివి లేనే లేవు. దెన్ లిక్విడ్స్, ఆల్మోస్ట్ నో ఎయిర్ ఈ స్టాప్డ్ హియర్. వాయిస్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ లా అండ్ రా. ఇక్కడ గాలి పూర్తిగా మనం ఆపము, ఈజీగా వచ్చేస్తుంటుంది, కానీ నాలుక మాత్రము టచ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆల్మోస్ట్ నో ఎయిర్ ఈ స్టాప్డ్ హియర్. ఇక్కడ గాలి పూర్తిగా ఎక్కడ ఆగదు అన్నట్టు, బట్ నాలుక మాత్రము టచ్ అవుతుంది, లైట్గా టచ్ అవుతుంది, అందుకే వీటిని లిక్విడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లా, రా. ఓకే, దెన్ గ్లైడ్స్. గ్లైడ్స్ అంటే ఏమంటే వీటిని సెమీ ఓవల్స్ అని కూడా అంటాం, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవల్స్ లెక్కనే పలుకుతాం ఇవి. బట్ దెర్ ఈస్ ఎ మూమెంట్. ఓవల్స్ పలికేటప్పుడు ఏమంటే ఎక్కడ నోట్లో ఎటువంటి మూమెంట్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అన్నాం అనుకోండి, ఎక్కడ నా నోట్లో కదలిక అనేది ఉండదు. కానీ ఇవి గ్లైడ్స్ పలికేటప్పుడు ఒక రకంగా అవి కాన్సనెంట్స్ లెక్కన ఉంటాయి, ఇంకో రకంగా ఓవల్స్ లెక్కన, అందుకే సెమీ ఓవల్స్ అంటే హాఫ్ ఓవల్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వా, యా. చూడండి, వా, వా అన్నప్పుడు రెండు పెదాలు రౌండ్ షేప్కి వస్తాయి, వా. ఆ తర్వాత మనకు సౌండ్ బయటకు వస్తుంది. ఓకే, అయితే కంటిన్యూస్గా పలకడం ఇది, వా అని పలకడం, అప్పుడు యా అయిపోతుంది. నెక్స్ట్ ఎల్. సో ఒక రకంగా ఇది కాన్స్టెంట్స్గా ఉంటాయి, ఓవల్స్గా ఉంటాయి, అందుకే వీటిని సెమీ ఓవల్స్ అనేది అంట. గ్లైడ్స్, గ్లైడ్ అంటే ఏంటి, జారడం, అంటే కాన్సనెంట్స్ నుంచి ఓవల్గా జారుతుంది అని అర్థం అన్నట్టు. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సనెంట్స్. ఇప్పుడు మనం ప్లాజివ్స్కి వస్తాం. ప్లాజివ్స్లో అది ఎలా పలుకుతాము ఏంటి అనేది డీటెయిల్డ్గా మనం చదువుకోబోతున్నాం. we know that consonant sounds can be classified in different ways. ఓకే, కాన్సనెంట్స్ ఇన్ డిఫరెంట్ వేస్లో మనము ఒకటి వచ్చి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అండ్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. ఆఫ్ కేటగరైజింగ్ కాన్సనెంట్ సౌండ్స్ ఇన్ అకార్డింగ్ టు దర్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్, హౌ దే ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఎలా ప్రొడ్యూస్ చేస్తామనే దానిపై తీసుకుంటే ఇవి ప్లాజివ్స్ కింద వస్తాయి. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మోర్ అబౌట్ ప్లాజివ్స్. సో ఈ ప్లాజివ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. Plosives are produced when the flow of air is briefly stopped and then released suddenly. That is the main definition. So air of flow of air, గాలి పూర్తిగా ఒక చోట ఆపేస్తాం, బ్రీఫ్లీ అంటే కొద్దిసేపే, కొన్ని సెకండ్లు, మేబీ సెకండ్లో కూడా తక్కువ కాలం. ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే సెకండ్లో కొంత భాగం గాలిని ఆపేసి అండ్ దెన్ రిలీజ్ సడన్లీ, సడన్గా దాన్ని బయటకు వదిలేస్తాం అన్నట్టు. అటువంటి సౌండ్స్నే మనం ప్లాజివ్స్ అని చెప్తాం. దేర్ ఆర్ 6 ప్లాజివ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మనకు 6 ప్లాజివ్స్ ఉన్నాయి. అవేంటివి అంటే ప, బ, ట, డ, క, గ. A consonant sound can occur at the beginning of a word or in the initial position or the end of the word, that is final position. So ఈ కాన్సనెంట్స్ అనేటివి ఒక పదంలో మొదట్లో ఉండొచ్చు, దాన్ని ఇనీషియల్ పొజిషన్ అంటాం, ఫైనల్ చివరిలో ఉండొచ్చు, దాన్ని ఫైనల్ పొజిషన్ అంటాం, మధ్యలో ఉండొచ్చు, మధ్యలో ఉంటే మీడియల్ పొజిషన్ అంటాం. లెట్ us అండర్స్టాండ్ ప్లాజివ్స్ త్రూ దేర్ పొజిషన్. సో అవి పదంలో ఒక వర్డ్లో ఎక్కడ వస్తాయి అనేది మనం చూసామంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఇవన్నీ ఉన్నాయి, నేను కొద్దిగా ఎక్స్ట్రా ఇచ్చాను అన్నట్టు మీకు బాగా అర్థం కావడం కోసం. సో పా, బా, టా, డా, కాగా ఇవన్నీ తీసుకున్నాం. ఫస్ట్ పా తీసుకుందాం. పా తీసుకుంటే ఇనీషియల్ పొజిషన్,
మీడియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. ఇనీషియల్ పొజిషన్ అంటే ఏంటి? ఆ పా అనే సౌండ్ పదం మొదట్లో రావడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పీల్, పెయిర్, పెయిడ్, ప్లాన్. మీడియల్ పొజిషన్ అంటే మధ్యలో రావడం. పాయింట్, స్పాన్, యాపిల్, హ్యాపీ. ఫైనల్ పొజిషన్ అంటే చివరిలో రావడం. ఫర్ ఎగ్జాంపుల్ స్లిప్, డ్రిప్, క్లాంప్, గ్రాస్ప్. ఈ విధంగా. నెక్స్ట్ బా తీసుకున్నామంటే ఇనీషియల్ పొజిషన్లో బ్లో, బ్యాడ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రం. దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్. ఓకే, బ్యాడ్, బ్యాక్, బాంబ్. ఇంకా మీడియల్ పొజిషన్లో రిబ్బన్, ఆల్బమ్, కేబుల్, ఎల్బో. ఫైనల్ పొజిషన్లో క్రాబ్, క్లైమ్, అబ్జార్బ్, సకమ్. నెక్స్ట్ టా డా తీసుకున్నామంటే టా కూడా మనకు ఇనీషియల్ పొజిషన్, మీడియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. ట్రీ, ట్రైన్, ట్రెమండస్, ట్రెండ్, ఇవన్నీ ఇనీషియల్ పొజిషన్. మీడియల్ పొజిషన్కి వస్తే కిటన్, స్టాప్, లాటరీ, మాస్టరీ. టా అనేది మధ్యలో ఉంది చూడండి. నెక్స్ట్ ఫైనల్ పొజిషన్కి వచ్చా అంటే గోట్, పాస్ట్, మోస్ట్, లాస్ట్. నెక్స్ట్ డా తీసుకున్నామంటే డా కూడా ఇనీషియల్ పొజిషన్ వచ్చి డెవలప్, డ్రైన్, డేర్, డ్రాప్. ఇంకా మీడియల్ పొజిషన్లో వుడన్, అసిడిక్, బ్యాండిట్, బైండర్. నెక్స్ట్ ఫైనల్ పొజిషన్కి వచ్చామంటే హెల్డ్, అబోర్డ్, నాట్ అబ్రాడ్. అబ్రాడ్ కూడా వస్తుంది చివరి పొజిషన్లో. ఇక్కడ అబోర్డ్, అకార్డ్, అఫ్రైడ్. నెక్స్ట్ వన్ పాబా, టాడా. ఇంకా కాగా ఉందన్నట్టు. కాగా తీసుకున్నామంటే కంప్లైన్, కా, కంప్లైన్, క్యాట్, కైండ్. చూడండి కంప్లైంట్ చూడండి, కా సౌండ్ సీతో వస్తుంది ఇక్కడ, కా సౌండ్. సో కా అంటే కేతోనే స్టార్ట్ కావాల్సిన అవసరం లేదు, సీతో కూడా స్టార్ట్ అవుతుంది. కంప్లైన్, క్యాట్. కైండ్, కింగ్. చూడండి నెక్స్ట్ వన్ మిడిల్ పొజిషన్లో డాక్టర్, సీతో వచ్చింది. అబేకస్, బికాస్, ఎక్స్క్యూజ్, ఇవన్నీ మిడిల్ పొజిషన్. ఇంకా ఫైనల్ పొజిషన్కి వస్తే టెక్నిక్. చూడండి కా సౌండ్ క్యూతో వచ్చింది ఇక్కడ, క్యూయుఈ, టెక్నిక్. క్లినిక్, ట్రాఫిక్, అక్వేటిక్. ఓకే, కా సౌండ్ అనేది సీతో రావచ్చు, కేతో రావచ్చు, క్యూతో కూడా రావచ్చు. దెన్ గ్లాస్, గాతో తీసుకున్నంటే గ్లాస్, గ్రాప్, గేమ్, గివ్. మిడిల్ పొజిషన్లో డిగ్రీ, బాగెయిన్, బెగ్గరీ, డాగర్. నెక్స్ట్ ఫైనల్ పొజిషన్లోకి వస్తే బిగ్, బ్లాగ్, డింగ్, ఫ్రాగ్. ఇవన్నీ కూడా ఇనీషియల్ పొజిషన్, మిడిల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. ఇది చాలా ఈజీనే, మీకేం పెద్ద కష్టమైందేమీ కాదు. నెక్స్ట్ ఫ్రికటివ్స్ తీసుకుందాం. ఫ్రికటివ్స్ తీసుకున్నామంటే ఏంటి? ఫ్రిక్షన్ అని చెప్పుకున్నాం కదా. Okay, we know that consonant sounds can be classified in different ways. One of categories ఇది already మనం same thing. Now we are going to learn about fricatives. Fricatives are produced when air escapes from a narrow passage in the mouth, not mounted, mouth అని ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ, మౌత్, కాజింగ్ ఫ్రిక్షన్ అండ్ ఏ హిస్సింగ్ సౌండ్. సో గాలి ఎస్కేప్ అవుతూ ఉంటుంది, నేరోగా సన్న సందుల్లో నుంచి గొంతుల్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు. అలా వస్తున్నప్పుడు ఫ్రిక్షన్, ఘర్షణ ఏర్పడుతుంది, హిస్సింగ్ సౌండ్ ఏర్పడుతుంది. అటువంటి వాటిని మనం ఫ్రికటివ్స్ అంటాం. దేర్ ఆర్ 9 ఫ్రికటివ్స్ ఇన్ ఇంగ్లీష్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఫ్రికటివ్స్ ఉన్నాయి. అవి ఏంటేంటో చూద్దాం. ఫ, చూడండి కరెక్ట్గా ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నా చూడండి. ఫ, ఇట్లా కరెక్ట్గా రావాలి సౌండ్. ఫ, వ, స, జ, స, జ, ష, జ, హ. ఈ 9ని ఫ్రికటివ్స్ అని చెప్తాం మనం. ఏ కాన్సనెంట్ సౌండ్ కెన్ అక్కర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్. ఇనీషియల్, సేమ్ ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్, మిడిల్ పొజిషన్, ఇది ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ, ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇనీషియల్ పొజిషన్ అంటే మా మధ్యలో, మొదట్లో ఉంటుంది, ఇది మధ్యలో ఉంటుంది, ఫైనల్ ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇది లేదంటే మనం వెబ్సైట్కి పోతే ఈ పీపీటీ మీకు దొరుకుతుంది, ఒకసారి చూడండి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆన్ దిస్ వన్. ఓకే, అయితే చూడండి ఈ జ అనే సౌండ్ ఇనీషియల్ పొజిషన్లో అసలు వర్డే లేదు. ఓకే, ఓన్లీ మీడియల్ పొజిషన్ ఉంది. లెజర్, జ.
చూడండి చాలా జాగ్రత్తగా పలకాలి. ఈ సౌండ్ మనకు తెలుగులో లేదు ఇది. జ, లెజర్, మెజర్, ట్రెజర్, అజూర్, జ. అదేవిధంగా గరాజ్, మనం మామూలుగా గ్యారేజ్ అంటాం. గ్యారేజ్ కాదు, లేకపోతే గరాజ్ కాదు, గరాజ్. ఎలా పలకాలి? గరాజ్, జ. అదేవిధంగా మిరాజ్, అదేవిధంగా ప్లెజర్, బీజ్, నాట్ బీచ్, బీజ్. బీజ్ అనేది కలర్ అన్నట్టు. ఓకే, బీజ్ అనేది పలకాలి, కానీ బీచ్ అని మనం పలుకుతూ ఉంటాం. అవును, నిన్న మీకు ఒక పదం ఇచ్చాను కదా, ఆ పదము ఇంకోటి హా చూద్దాం. హా తీసుకున్నామంటే ఇనీషియల్ పొజిషన్ పదాలు ఉన్నాయి, మీడియల్ పొజిషన్ పదాలు ఉన్నాయి, తర్వాత లాస్ట్ పొజిషన్ ఫైనల్ పొజిషన్లో హా ఉన్నటువంటి సౌండ్ పదాలు లేనే లేవు. ఓకే, నిన్న మీకు ఒక పదం ఇచ్చా కదా, దాని ప్రొనౌన్సియేషన్ కనిపెట్టమన్నా. ఎవరన్నా కనిపెట్టారా? ఏ పదం అది? RENDZBOE. రెయిన్బోనా? నో. వెతికారా? చెప్పమ్మా. రెయిన్బో కాదు, తప్పు. కాదు, నువ్వు సరిగా చదివి. దాన్ని ఎలా పలకాలంటే రాందీవు, రాందీవు అని పలకాలి. ఎలా పలకాలి? రాందీవు. రెండెస్ బస్ కాదు, ఇంకోటి కాదు, రాందీవు. మీరు గూగుల్లో వెతకండి, దాని ప్రొనౌన్సియేషన్ ఈవెన్ సౌండ్ కూడా వస్తుంది. ఓకే, దెన్ అఫ్రికేట్స్. అఫ్రికేట్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ప్లాజివ్స్ అండ్ ఫ్రికేటివ్స్ యొక్క కాంబినేషన్ అంట. అంటే గాలిని ఆపుతాం, బట్ రిలీజ్ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, so now we are going to learn about affricates. Affricate is a type of consonant sound which combines a plosive with an immediately following fricative articulated at the same point. Same point లో ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. గాలి ఫ్రీగా ఒకటేసారి బయట రాకుండా ఫ్రిక్షన్తో బయటకు వస్తుంది. దెర్ ఆర్ 2 అఫ్రికేట్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో రెండే 2 అఫ్రికేట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చ అండ్ జ. చ అండ్ జ. చూడండి, చ అన్నప్పుడు చూడండి గాలి ఒకటేసారి బయటికి రావడం లేదు, కొంత ఫ్రిక్షన్తో స్లోగా వదులుతాం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, చ మెల్లగా వదులుతాం అన్నట్టు, ఒకటేసారి వదలమన్నట్టు. అదేవిధంగా జ, ఏ కాన్సనెంట్ సౌండ్ కెన్ అక్కర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్. సేమ్ థింగ్ ఇది, ఇనీషియల్, ఫైనల్ అండ్ మిడిల్ పొజిషన్స్. చాజా తీసుకున్నామంటే మనకు సేమ్ అది ఉంది, చైన్, పర్చేసు, మ్యాచ్. అదేవిధంగా జా సౌండ్ తీసుకున్నామంటే జాబ్, రీజన్, లాడ్జ్. ఓకే, దీంతో మనం అఫ్రికేట్స్ అయిపోయినాయి. నౌ నాజల్స్. నాజల్స్ అంటే ఏమనుకున్నాం మనము? గాలి ఆర్టికులేషన్ మౌత్లోనే స్టార్ట్ అవుతుంది. గాలి మౌత్లోకి వస్తుంది, చూడండి గాలి నోట్లోకి వచ్చింది, ఆ తర్వాత ఎస్కేప్ అయ్యేటప్పుడు మాత్రం ముక్కులో నుంచి వస్తుంది. మా మా అన్నప్పుడు గాలి నోట్లో నుంచి రాదు, ముక్కులో నుంచి వస్తుంది. అవి ఏమిటంటే 3 సౌండ్స్ ఉన్నాయి. అవి దెర్ ఆర్ 3 నాజల్స్ ఇన్ ఇంగ్లీష్. మా, నా, సో మళ్ళీ వీటికి ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్, మిడిల్ పొజిషన్. అయితే కొన్నిటికి ఇనీషియల్ పొజిషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అనే దానికి లేదు. చూడండి, దెర్ ఆర్ నో వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ బిగినింగ్ విత్. ఫర్ మిడిల్ పొజిషన్ వస్తే ఫింగర్, అంకిల్, స్ట్రాంగ్లీ, లెంగ్త్. ఫైనల్ పొజిషన్లోకి వస్తే థింగ్, రింగ్, బ్యాంగ్, బోరింగ్. ఐఎన్జితో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా అనే సౌండ్తోనే ఎండ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అప్రాక్సిమేట్స్. అప్రాక్సిమేట్స్ మనకు 4 ఉన్నాయి. లా, రా, యా, వా. ఇది ఎలా పలుకుతామంటే అప్రాక్సిమేట్స్ ఆర్ కాన్సనెంట్ సౌండ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై బ్రింగింగ్ వన్ స్పీచ్ ఆర్గాన్ సచ్ యాజ్ ద టంగ్ ఆర్ లిప్స్ క్లోజ్ టు అనదర్ వితౌట్ యాక్చువల్లీ టచింగ్ ఇట్. అయితే ఇక్కడ పూర్తిగా టచ్ కాదు, కొద్దిగా దగ్గరకు వస్తాయన్నట్టు. కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ లా పూర్తిగా టచ్ కాదు, లా, రా అంటాం. రా, యా, వా పూర్తిగా టచ్ కావు, కొద్దిగా దగ్గరకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వా ఇది మనకు బాగా కనిపిస్తుంది. చూడండి, ఆ లిప్స్ పూర్తిగా ఇలా దగ్గర, ఇలా ఉన్న లిప్స్ ఇలా ఇలా దగ్గరకు వస్తాయి. వా, ఆ తర్వాత మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాం. పూర్తిగా టచ్ కాదన్నట్టు. ఓకే, అటువంటి వాటిని మనం అప్రాక్సిమెంట్స్ అనేది అంటాం. ఈ కాన్సనెంట్ సౌండ్ కెన్ అక్కర్ మళ్ళీ సేమ్ ఇనీషియల్, మీడియల్ అండ్ ఫైనల్ అని చెప్పుకున్నాం మనము. దీంట్లో కూడా కొన్ని సౌండ్స్ ఫైనల్ పొజిషన్లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ రా,
రా అనేది స్పెల్లింగ్ లో ఉంటది కానీ ఇంగ్లీష్ లో రా సౌండ్ లాస్ట్ లో ఉన్న రా సౌండ్ అసలు పలకనే పలకం, అది ఎప్పుడు సైలెంటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కా, సిఏఆర్, ఆర్ ఉంది కదా కానీ ఆ రా పలకం. కా అంతే, కా అనాలి అంతే, కార్ అనకూడదు. మనమైతే కార్ అంటాం, కార్ కాదు కా. మ్యాటర్, ఓకే, మోటర్, బేకర్, బేకర్, టీచర్, టీచర్ కాదు టీచర్. ఆ రా సౌండ్ లాస్ట్ లో ఉంటే అసలు పలకనే పలకము. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మధ్యలో ఉన్నా కూడా ఒక్కోసారి పలకం. అయితే మధ్యలో ఉన్నప్పుడు మధ్యలో కానీ మొదట్లో కానీ ఉన్నప్పుడు కూడా పలకం. అయితే రా, ఆర్ తర్వాత ఓవల్ ఉంటేనే పలుకుతాం. ఆర్ తర్వాత ఓవల్ ఉంటేనే పలుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెయిన్, రా సౌండ్ తర్వాత ఓవల్ ఉంది. ఓకే, ఏ అనే సౌండ్ ఉంది, అప్పుడే పలుకుతాం. లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ సౌండ్స్ కష్టం కానీ మిడిల్ పొజిషన్లో చెప్తాను ఎగ్జాంపుల్స్. కాటన్, సిఏఆర్టీఓఎన్. మనం కాటన్ అనకూడదు, కాటన్ అనాలి. ఏమనాలి? కాటన్. ఆర్ అనేది సైలెంట్. ఆర్ తర్వాత ఓవల్ ఉంటేనే పలుకుతాం, లేదంటే పలకం. రిబ్బన్, ఐ ఉంది, ఈ ఉంది. రీజన్, ఈ ఉంది. రూల్, ఊ ఉంది. అదేవిధంగా ఈ మీడియల్ పొజిషన్లు తీసుకున్నామంటే స్ట్రీమ్, రా తర్వాత ఈ ఉంది. క్యారెట్, ఆ ఉంది. ప్యారెట్, ఆ ఉంది. మ్యారీ, ఈ ఉంది. ఓకే, అప్పుడే పలుకుతాం. అదర్వైజ్ లాస్ట్ పొజిషన్కి వస్తే అసలు పలకనే పలకము ఆర్ తర్వాత. ఎందుకంటే ఆర్ తర్వాత వవల్ ఉంటే అది మీడియల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఆర్ తర్వాత వవల్ ఉంటేనే రా పలుకుతాం, లేదంటే పలకం. కాబట్టి చివర్లో రా ఉంటే, ఆర్ ఉంటే దాన్ని మనం పలకనే పలకము. కాబట్టి ఆ సౌండ్స్ అనేటివి లేనే లేవు ఇంగ్లీష్లో. అయితే అమెరికన్ ఇంగ్లీష్లో పలుకుతారు. అమెరికా వాళ్ళు ఆ రాని పలుకుతారు, బట్ బ్రిటిష్ వాళ్ళు మాత్రం రాని పలకరు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం జనరల్గా బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతాం కాబట్టి మనం బ్రిటిష్ వాళ్ళలాగానే ఆర్ అనేది సైలెంట్గా పలుకుతాం. ఓకే, నెక్స్ట్ వన్ యా, వా. ఇది కూడా చూడండి, లాస్ట్ ఫైనల్ పొజిషన్లో పదాలే లేవు. ఎల్లో, బ్యూటీ ఉంది కానీ దేర్ ఆర్ నో ఓవల్స్ ఎండింగ్ విత్ యా. యాతో ఎండ్ అయ్యేటటువంటి పదాలు ఇంగ్లీష్లో లేనే లేవు. అదేవిధంగా వా, వా కూడా చివర్లో ఎండ్ అయ్యేటటువంటి, అంటే లాస్ట్లో ఎండ్ అయ్యే పదాలు ఇంగ్లీష్లో లేనే లేవు. నెక్స్ట్ వన్, దీంతో మనం కంప్లీట్ చేసాము. ఇంకా టైం కూడా అయిపోతుంది, జస్ట్ కొద్దిసేపు ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, టుమారో విల్ కంటిన్యూ ఓవల్స్. రేపు మనము ఓవల్స్ స్టార్ట్ చేస్తాము. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఆర్ వీ కెన్ వైండ్ అప్. ఓకే, అయితే రేపు ఎల్లుండి మనకు హాలిడేస్ ఉన్నాయి. సెకండ్ సాటర్డే, సండే ఉంది. సో విల్ మీట్ ఆన్ మండే. మండే మళ్ళీ మనం కలుసుకుంటాం. ఓకే, ఆ లింక్ని జాగ్రత్తగా పెట్టుకోండి. నేను పోస్ట్ చేయకపోయినా సరే ఆ లింక్తో మీరు జాయిన్ అయిపోవాలి. మీకు అందరికీ మెసేజ్ కూడా పెట్టినట్టున్నాను. ఓకే, ఎనీ డౌట్స్? ఈరోజు ఎంతమంది వచ్చారు? 23 వచ్చారు. తగ్గినారు స్ట్రెంగ్త్, 40 వరకు వస్తుంది, 40-45 వరకు వస్తుంది. కొద్దిగా అందరికీ చెప్పండి కంపల్సరీగా క్లాసులకు రమ్మని. ఎందుకంటే ఈ ప్రొనౌన్సియేషన్ చాలా ఈజీ మీరు వింటే, వినకపోతే చాలా కష్టం. ఓకే, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. దీంట్లో కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో కనీసం 4 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ క్వశ్చన్లు ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. మీరు విన్నారంటే చాలా, వింటే చాలు. ఇదేం పెద్ద చదవాల్సిన అవసరం లేదు. ప్రొనౌన్సియేషన్ మీరేం బట్టి పట్టాల్సిన అవసరము లేదు. జస్ట్ క్లాస్ వింటే చాలు. ఆ 4-5 మార్కులు మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. అన్నిటికన్నీ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరినీ కంపల్సరీగా రమ్మని చెప్పండి. ఓకే, ఇంకా టెక్స్ట్ బుక్లో మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చినట్లున్నారు, అది చూద్దాం ఒకసారి. యా, టెక్స్ట్ బుక్ ప్రొనౌన్సియేషన్. ఓకే, యా, ఇక్కడ ఇచ్చారు చూడండి, 3 more words with the same sound. ఇది రాయమని చెప్పారు. 3 more words with the same sound. ఒకసారి చూద్దామా?
ఓకే, నేను ఆల్రెడీ పీపీటీలో చాలా పదాలు ఇచ్చాను, మీరు అవి రాసుకోవచ్చు. ఓకే, పా పా సౌండ్తో ఇక్కడ ఇంప్రూవ్ అనే పదం ఇచ్చాడు. ఇంకా 3 పదాలు చెప్పండి చూద్దాం. పా సౌండ్ అది ఇనీషియల్ పొజిషన్లో కావచ్చు, మీడియల్ పొజిషన్లో కావచ్చు, ఎండ్ పొజిషన్లో కావచ్చు. 3 పదాలు చెప్పండి చూద్దాం. ఇంప్రూవ్ అనేది చెప్పాడు అక్కడ. పాయింట్, పెన్, ఇంకా ఇంకో పదం మీరు చెప్పండి చూద్దాం. పెయిన్, ఎస్, వెరీ గుడ్. పెయిన్, పెయింట్, పెయింట్, వెరీ గుడ్. నెక్స్ట్ బా బా సౌండ్ వచ్చేటివి బైట్ అని ఇచ్చాడు. బా సౌండ్ బైట్ అని ఇచ్చాడు. బైండింగ్, ఓకే, బ్యాగ్, బ్యాగ్, బిలో, బిలో, బ్లెండర్, చాలా పదాలు ఉన్నాయి. వెరీ గుడ్. బ్లాంక్, వెరీ గుడ్. దెన్ టా టా సౌండ్ తో రిట్రీట్ అని ఇచ్చాడు. టా సౌండ్. టంగ్, ట్రబుల్, ట్రబుల్, వెరీ గుడ్. టేస్ట్, టేస్ట్, టంగ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ డా సౌండ్. డా సౌండ్ లో డాన్ అని ఇచ్చాడు. డా, డబుల్, డబుల్, వెరీ గుడ్. నెక్స్ట్ డెస్ట్రాయ్, డెస్ట్రాయ్. నెక్స్ట్ డిజైన్, ఏదమ్మా? డిజైన్, డిజైన్, వెరీ గుడ్. నెక్స్ట్ చా Dots. సౌండ్. ఇది చూడండి, ఈ సింబల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. టా ప్లస్ ఎస్ ని ఇట్లా లాగినట్టు ఉంటుంది అన్నట్టు, లాగాల పైకి కిందికి. దీన్ని చా, ఈ సౌండ్, ఈ సింబల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకే, చా, ఇదేంది? ఇది చా. చైన్. ఓకే, చెప్పండి ఇప్పుడు. చా, చీజ్, వెరీ గుడ్. చైన్, చీజ్, చీజ్, చర్చ్, ఓకే, chess, చేజ్, వెరీ గుడ్. చేజ్. నెక్స్ట్ Chair. జా. జా అనేది ఎట్లా రాస్తాం చూడండి, డా రాసి జడ్ ఇలా రాస్తామంట. ఇలా రాస్తే ఇది జా అంటాం. ఓకే, జడ్జిమెంట్, జడ్జిమెంట్. ఓకే, సో ఈ పదాలు మీరు చెప్పొచ్చు. జే, చెప్పండి. జైల్, jaunt, జాయింట్, ఓకే, జైల్, zoom, జాబ్, జాబ్, వెరీ గుడ్. Ju- జాబ్, జాబ్. నెక్స్ట్ కా. కా సౌండ్ అయితే ఈ సింబల్ సేమ్ ఉంది, కే కా అయిపోతుంది. ఇన్కమ్, ఓకే. కా సౌండ్ తో చెప్పండి. కింగ్, కంప్లీట్, కంప్లీట్, coming, కమింగ్, coming, ఎస్, వెరీ గుడ్. కమింగ్, కంపేర్, క్లోజ్, వెరీ గుడ్, వెరీ cloth, గుడ్. ఓకే, వెరీ గుడ్. క్లాత్ అన్ని వస్తాయి. నెక్స్ట్ గా. గా సౌండ్ లో గ్రేట్. ఇది కూడా ఓన్లీ జీ, జీ రాస్తే చాలు. ఈ సింబల్స్ అన్ని మీరు కొద్దిగా నేర్చుకోవాలమ్మా, కొద్దిగా రాసి ప్రాక్టీస్ చేయండి. ఈ సింబల్స్ మొత్తము మనకు 24 ఉంటాయి. 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు రాసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, గా, గా, గ్రేట్. తర్వాత ఫా. ఈ మొత్తం మీద ನೀವು రాసి సింబల్స్ రాసేటప్పుడు ఈ 2 లైన్లు ఇట్లా స్లాషెస్ ఉన్నాయి కదా, ఈ స్లాషెస్ మధ్యలోనే రాయాలి మనం. స్లాషెస్ మధ్యలోనే రాయాలి. ఫైనల్, ఓకే. ఫా, fruits, వెరీ గుడ్. ఫ్రూట్స్, ఫ్రెండ్, ఫింగర్, కన్ఫ్రంట్, కన్ఫ్రంట్, ఓకే. ఫేమ్, ఫేమస్, feel, ఫింగర్, ఫీల్, వెరీ గుడ్. ఫింగర్, వా. వా వచ్చిందంటే చూడండి, వా. వా అంటే వి లాగా రాస్తాం, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా చాలా ఈజీ. ఇన్వైట్, వ్యాన్. waiting, వెయిటింగ్ రాదు, వెయిటింగ్ లో వా వస్తుంది, ఈ డబ్ల్యూ వస్తుంది అన్నట్టు. ఇది వెయిటింగ్ వస్తుంది. ఓకే, ఇన్వైట్, village, వ్యాన్, వెయిన్, village, sir, విలేజ్, వెరీ గుడ్. విలేజ్, ఓకే. ఇలా ఇది చూడండి, ఇది టీటా లెక్కన ఉంది కదా, మ్యాథ్స్ వాళ్ళు టీటా అంటాం కదా, అది టీటా కాదు, సా. ఇది ఎలా పలకాలి? ఇది సా. ఇది మీకు చెప్పాను, తెలుగు తాకి ఇంగ్లీష్ సాకి తేడా చెప్పాను. 4 కొద్దిగా బయట వస్తుంది. బ్రెత్, థండర్, సరో, ఓకే, ఇవన్నీ పదాలు వస్తాయి. ఇది చూడండి దా. ఇది ఇట్లా 6 రివర్స్ 6 రాసి పైన ఒక లైన్ ఇట్లా గీసామంటే దాన్ని జా అంటాం. జెమ్, జట్, జా, దేర్, ఓకే, ఇవన్నీ వస్తాయి. gems, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ మా. మా అంటే మామూలు ఎం రాస్తే సరిపోతుంది. నా అంటే నా రాస్తే సరిపోతుంది. టైం అయిపోతుంది, కొద్దిగా క్విక్గా చెప్తాను.
తర్వాత ఇంగ్, ఇది చూడండి ఇంగ్ అన్నప్పుడు ఎన్న రాసి కొద్దిగా గొడుగు లెక్కన కిందికి ఉంచాలన్నట్టు ఇంగ్ అవుతుంది. తర్వాత హ, స, జ, షా చూడండి ఇది షా, ఇది షా అన్నప్పుడు ఎస్ ని రాసి ఇట్లా పైకి లాగినట్టు చేయాలన్నట్టు అప్పుడు షా అవుతుంది. తర్వాత జ, ఇది జ. నెక్స్ట్ రా, తర్వాత యా, తర్వాత లా, ఇది వా. మీరు ఏం చేస్తారంటే ఈ 3 పదాలు ఓకే ఈ సౌండ్స్ రాయాలా, ఇది టేబుల్ సేమ్ ఒకసారి రాసి ప్రాక్టీస్ చేయండి. రాసి నాకు వాట్సాప్లో గ్రూప్లో పెట్టండి, ఇది రాయాలి కనీసం. ఓకే సార్ ఒకసారి రాసి 3 పదాలు రాసి నాకు వాట్సాప్లో పెట్టండి. ఇది మీకు హోంవర్క్. ఓకేనా? సేమ్ ఇదే రకంగా టేబుల్ రాసుకోండి. సౌండ్ ఇదే రకంగా 2 స్లాష్ రాయాలా, సౌండ్ రాయాలి. తర్వాత ఎగ్జాంపుల్ మీ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారో అదే రాయండి. ఆ తర్వాత 3 more words, ఈ 3 ఎక్స్ట్రా పదాలు మీరు రాయాలన్నట్టు. ఓకే ఆల్రెడీ మనకు పీపీటీ ఉంది. పీపీటీలో అన్ని పదాలు ఉన్నాయి. వాటిల్లో కూడా మీరు చూసి రాయొచ్చు. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ కోసమని రాయండి. ఓకేనా? 3 కాకపోతే 5 రాయండి, 5 కాకపోతే 10 రాయండి పదాలు, నో ప్రాబ్లం. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఈ సౌండ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలా. ముఖ్యంగా ఏఎస్ అంటే పాబా టాడా చ, ఇవన్నీ మనకు తెలుగులో ఉండేటివే. చా, జా, కా, గా, ఫా, వా. ఈ స అనేది ప్రాక్టీస్ చేయాలి. స, జ, ఈ 2 ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇది కూడా మనకు తెలుగులో లేదు. తర్వాత హ అనేది ఈజీనే. తర్వాత ష, ష ఈజీనే, నో ప్రాబ్లం. జ, ష, జ. తర్వాత రా, యా, లా, వా. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఈ వా అంటే వీతో ఉన్నదేమో వా.